ఎమ్మెల్యే గారు ఎక్కడుంటారు? ఉంటే నియోజకవర్గంలో, లేకుంటే హైదరాబాద్లో. కానీ ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేరట, హైదరాబాద్లోనూ లేరట. హలో సార్ అని పలకరిద్దామని ట్రై చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అట. ఇక చెప్పేదే ఉంది, ఈ పాటికి సీన్ అర్థమైపోయి ఉండాలి కదా. ఎమ్మెల్యే గారు అదృశ్యమైపోయారు. ఇక్కడి వరకు క్లారిటీ ఉంది. కానీ ఇప్పటిదాకా మనం హై స్కూల్ కుర్రాడు అదృశ్యమయ్యాడు, ప్రేమ జంట అదృశ్యమైంది, ఇలాంటివి విన్నాం, చూసాం. కానీ ఎమ్మెల్యే అదృశ్యం కావటం ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కలకలం మొదలైందట. సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కొద్ది రోజులుగా కనిపించడం లేదట. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. అటు నియోజకవర్గంలో కనిపించడం లేదు, ఇటు హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో లేరు. అటు చూస్తే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందట. ఆయన్ను పూర్తిగా రాజకీయ వైరాగ్యం ఆవహించిందా అన్న చర్చ, ఆందోళన, అలజడి అనుచర వర్గంలోనూ పార్టీ నేతల్లోనూ కనిపిస్తోందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటారా? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అవును, తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే అతి కొద్ది మంది నేతల్లో ఒకరుగా పేరు పొందిన జగ్గారెడ్డి ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఈ పరిణామం మెదక్ జిల్లాతో పాటు కాంగ్రెస్ లోనూ కలవరం పెంచుతోందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైన తర్వాత టీ కాంగ్రెస్ నేతలు దూకుడు తగ్గించారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఎత్తుగడను తాత్కాలికంగా పక్కన పెట్టారు. కానీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. జగ్గారెడ్డిని ఓడించడానికి టీఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ జగ్గారెడ్డి విజయం సాధించారు. గెలిచిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ హరీష్ రావు మీద మాత్రం ఒక స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు జగ్గారెడ్డి. ప్రధానంగా సింగూరు జలాల విషయంలో హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వచ్చారు. అటు కేసీఆర్ ని, ఇటు కేటీఆర్ ని సీరియస్ గా టార్గెట్ చేయకుండా హరీష్ రావు మీద మాత్రం విరుచుకుపడుతూ వచ్చారు జగ్గారెడ్డి. ఆయన వ్యూహం ఏంటి, ఆయన వైఖరి వెనక ఎత్తుగడ ఏంటన్నది రాజకీయ వర్గాలకు సైతం అంతుపట్టలేదు. కేవలం హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేయడం వెనక జగ్గారెడ్డి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆయన మనసులో అసలేముంది లాంటి ప్రశ్నలు హల్చల్ చేస్తున్న వేళ హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కీలక బాధ్యతలు తీసుకునే దిశగా కూడా ఒకానొక దశలో జగ్గారెడ్డి ప్రయత్నాలు చేశారట. అలాంటి జగ్గారెడ్డి హఠాత్తుగా అదృశ్యం కావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ గా మారిందట. నియోజకవర్గంలో లేకపోవడం మాత్రమే కాదు, మొబైల్లో కూడా అందుబాటులోకి రావడం లేదట. దీనికి కారణం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలే అని ఆయన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. కొందరు కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారని జగ్గారెడ్డి కొన్ని సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారట. సింగూరు జలాల అంశంతో అధికార పార్టీని ఇరుకును పెట్టడానికి తాను ప్రయత్నిస్తోన్న వేళ సొంత పార్టీ నుంచే సరైన మద్దతు లభించడం లేదని జగ్గారెడ్డి భావిస్తున్నారట. పైగా అధికార పార్టీకి తానొక్కడే టార్గెట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అనుచర వర్గం చెప్తోందట. గతంలో పార్టీ మారాలని ఒత్తిడొచ్చినా ఆయన కుమార్తె జయారెడ్డి కాంగ్రెస్ ని వీడ్డానికి ఒప్పుకోకపోవడంతో జగ్గారెడ్డి ఆ దిశగా ఆలోచన చేయలేదట. పార్టీ కష్ట సమయంలో గట్టిగా నిలబడటానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతల నుంచే మద్దతు లభించడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారట. దీంతో నడుస్తున్న రాజకీయానికి కాస్త దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారన్న చర్చ జిల్లాలో సాగుతుందట. జగ్గారెడ్డి తిరిగి ఎప్పుడు పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తారన్న దానిపై ఎవరికీ క్లారిటీ రావడం లేదట.